హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. 16 అణాల తెలుగు అమ్మాయి. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక తెల్లవారుజామున మంచు మల్లె పూలలా పడినప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి. రూపాయి అంటే 100 పైసలు కాదు. 16 అణాలు కలిస్తేనే రూపాయి. ఆ మాటలో చరిత్ర ఉంది. మనకి అర్థం కాని లెక్క ఉంది. ఒక అణ అంటే 6.25 పైసలు. అంటే 4 అణాలు అంటే 25 పైసలు. 8 అణాలు అంటే 50 పైసలు. 12 అణాలు అంటే 75 పైసలు. 16 అణాలు అంటే 100 పైసలు. 16 అణాలు కలిస్తేనే ఒక రూపాయి పరిపూర్ణం అన్నమాట. ఇప్పుడున్న రూపాయిలా కాదు. ఈ రూపాయి లెక్కలో గౌరవం ఉంది, విలువల వాసన ఉంది, తెలుగుదనం పూత ఉంది. 16 అణాల మాట తలపెడితే మన అమ్మల శబ్దం వినిపిస్తుంది. అమ్మ కొంగులో ఉన్న అణాలు గుర్తుకు వస్తాయి. అందుకే ఒక కవి 16 అణాల తెలుగు అమ్మాయి అని దీనితో పోల్చారు. ఆమెలోని గుణాలు ఒక్కొక్కటి ఒక్కో అణాలాగా మెరిశాయి. నడకలో సరళత, ప్రవర్తనలో వినయం, మాటల్లో మాధుర్యం, గుండెలో దయ, మనసులో శాంతి, చేతిలో సహనం, చూపులో ఆదరణ, ప్రవర్తనలో శుభ్రత, నమ్మకంలో సత్యం, స్నేహంలో చాతుర్యం, తల్లితనంలో సమర్పణ, ధైర్యంలో నిలకడ, పరస్పరంలో అనురాగం, ఆత్మబలంతో ప్రకాశం, క్షమలో పరిపక్వం, నైతికతతో నెచ్చలితనం. ఇలాంటి 16 గుణాలతో ఉన్న 16 అణాల తెలుగు అమ్మాయి ఒక సంపూర్ణ సాంప్రదాయం. ఆమె నడక చరాణ, ఆమె మాట ఆఠాణ, మనసు భారాణాల. 16 అణాల తెలుగు అమ్మాయి అన్నమాట మనిషిలోని విలువలకు రూపం అవుతుంది. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.